ఈరోజు మనం శ్రీ కామాక్షి అమ్మవారి మహిమ అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇది కాంచీపురం కాలాన్ని దాటి నిలిచిన పవిత్ర నగరం. శివం, విష్ణువు, శక్తి మూడు తత్వాలు కలిసిన దివ్యక్షేత్రం. ఈ నగర హృదయంలో కరుణామయి తల్లి శ్రీ కామాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు. కామాక్షి ఈ పేరు వినగానే మనసులో ఒక ప్రశాంతత కలుగుతుంది. కామాక్షి అంటే కరుణతో నిండిన చూపు, భక్తులను భయంతో కాదు, అమ్మ చూపుతోనే కాపాడే తల్లి ఆమె. కాంచీపురంలోని కంచి కామాక్షి అమ్మవారి ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రాచీన శక్తి క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది తపస్సు చేసిన ఋషుల భూమి. భక్తులు కన్నీళ్లతో అంటే ఆనంద బాష్పాలతో మొక్కుకున్న గడప. ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపంలో ఉండరు, రాజసంగా సింహాసనంపై కూర్చోరు. అమ్మవారు యోగాసనంలో, శాంత స్వరూపంలో, శాంతమైన అలంకరణతో పద్మాసన భంగిమలో దర్శనం ఇస్తారు. అతి ఆర్భాటం లేని అలంకరణ అమ్మ కరుణకు, జ్ఞానతత్వానికి ప్రతీక. అమ్మ ముఖంలో కోపం కాదు, కరుణ మాత్రమే కనిపిస్తుంది. అమ్మవారు పీఠం మీద కూర్చున్నట్లుగా కళ్ళకు కనిపించరు, అలాగే నేల మీద ఉన్నట్లు కాదు. అమ్మవారి స్థితి యోగ స్వరూపానికి సంబంధించిన తాత్విక వివరణ. అది దర్శనంలో చూపించాల్సిన విషయం కాదు, అనుభూతితో అర్థమయ్యే భావన. శాస్త్రాలలో కామాక్షి అమ్మ చెరుకుగడ, పుష్పబాణాలతో అనుగ్రహ స్వరూపిణిగా వర్ణించబడుతుంది. కంచి క్షేత్రంలో అమ్మ శాంతమైన యోగ స్వరూపంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఒక కాలంలో అమ్మవారి శక్తి ఉగ్రంగా ఉన్నదని శాస్త్రాలు చెబుతున్నాయి అని అంటారు. ఆ సమయంలో ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారు. దాంతో అమ్మవారి శక్తి శాంతస్వరూపంగా మారింది. అందుకే కంచి కామాక్షి ఆలయంలో శ్రీచక్ర పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. కాంచీపురం సప్తమోక్షపురులలో ఒకటి. శివకంచిలో ఏకాంబరేశ్వరుడు, విష్ణు కంచిలో వరదరాజస్వామి. ఈ రెండు క్షేత్రాల మధ్య కామాక్షి అమ్మవారు. శైవం, వైష్ణవం, శాక్తం ఈ మూడు మార్గాలను ఒక తల్లిగా కలిపిన క్షేత్రం ఇది. ఈ ఆలయంలో ప్రతిరోజు అభిషేకం, అలంకారం, పూజలు. ప్రత్యేకంగా నవరాత్రి రోజుల్లో అమ్మవారి దర్శనం అత్యంత విశేషం. భక్తుల నమ్మకం ఏమిటంటే నిజమైన మనసుతో కామాక్షి అమ్మవారిని పిలిస్తే ఆ తల్లి తప్పకుండా దారి చూపుతుందనే విశ్వాసం. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం రాతితో కట్టిన గుడి కాదు, అది మన మనసుకు శాంతిని ఇచ్చే తల్లి నిలయం. భయాన్ని దూరం చేసే అమ్మ చూపు. ఒక్కసారి అమ్మ కళ్ళలోకి చూసినవాడు జీవితంలో ఎప్పుడూ ఒంటరివాడు కాడు. జై కామాక్షి అమ్మవారు. ఈ అంశం మీకు నచ్చేదుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్గా పెట్టండి. థ్యాంక్ యూ.